ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. అటవీ శాఖ అధికారుల మీద దాడికి పాల్పడ్డారు అనే కంప్లైంట్ తో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన మీద కేసు నమోదైంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. సొంత పార్టీ ఎమ్మెల్యే మీదే సీఎం డిప్యూటీ సీఎం కేసు బుక్ చేయండి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన చేసిన నేరం ఏంటి? ముఖ్యమంత్రి అయినా ఒకటే, మంత్రి అయినా ఒకటే, ఎమ్మెల్యే అయినా ఒకటే, సామాన్య మానవుడు మీరు నేనైనా ఒకటే. చట్టసభల్లో ఉండి నువ్వు ప్రమాణ స్వీకారం చేసి శాసనసభ సాక్షిగా, గవర్నర్ సాక్షిగా కట్టుబడి ఉంటానని చెప్పినప్పుడు ప్రజల తరపున ఈజ్ అ కస్టోడియన్ అంతే. ప్రజల సమస్యలని తెలుసుకోవటానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక వారధి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే దైవాంశంపుత్రేం కాదు. ఈ బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తనకున్న మరి ఏమనుకున్నాడేమో తెలియదు కానీ శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులని కొడతామేంటి? అర్ధరాత్రి తాగిన మొత్తంలో అతని బృందం, అతని అనుచరులు కలిపి 4 అటవీ శాఖ అధికారులను కొట్టి శ్రీశైలం అడవుల్లో 2 గంటలు తిప్పి మళ్ళా గెస్ట్ హౌస్ తీసుకొచ్చి కట్టేసి వాళ్ళ దగ్గర వాకీ టాకీలు, తర్వాత ఫోన్లు తీసుకోవటం ఏంటిది? స్వరూప గారు చెప్పండి, ఇది రాజరికమా? ఇది ఫ్యాక్షన్ సామ్రాజ్యమా? లేకపోతే ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా అంటే అది కాదనిపిస్తుంది. మరి అధికార పార్టీ ఇలా చేస్తుంటే మొన్న కోనేటి ఆదిమూలం ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలోకి వచ్చి ఒక మహిళ పట్ల ఏం చేసాడు, తర్వాత రాజీ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఇంకా ఆయన ఏం సాగట్ల మళ్ళీ ఫోన్లో ఆయన బయటకు వస్తుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కొన్న రవికుమార్ అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇంకోవైపు కట్ చేస్తే నిన్నగాక మొన్న అనంతపురం అర్బను ఆయన యార్లగడ్డ ఒక అతను ఉన్నాడు కదా, ఆయనేమో లకారాలు ఉపయోగించి జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నామని బాధేస్తుంది మేడం. కానీ సొంత పార్టీ కదా, మేమే అధికారంలో ఉన్నాము, సహజంగా ఒక పదవి వచ్చిన తర్వాత గెలిపించిన తర్వాత ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి, ఏమనర్లే మన వాళ్ళు చూసుకుంటారు అనే దాంతో. కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి వాటిని ఉపేక్షించట్లేదు, వదిలిపెట్టట్లేదు. ఇక్కడ ఎవరైనా ఉపేక్షించడానికి అక్కడ ఉంది పవన్ కళ్యాణ్. అటవీ శాఖ మంత్రి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పుష్పరాజుల్ని మోకాల మీద కూర్చోబెడతాడు. సీజ్ ద షిప్ అని చెప్పి మన కాకినాడలో ఏం చేసామో మనకు తెలుసు. ఇప్పుడు కట్ చేస్తే లా అండ్ ఆర్డర్ మీకు చేత కాదు చెప్పండి నేను తీసుకుంటానని చెప్పిన వ్యక్తి స్వపక్షంలో విపక్షలాగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అట్లా ఆదర్శవంతమైన పాలన ఒకవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి బాబు? వీళ్ళు మనుషుల ఈ నాగరిక జాతిలో ఉన్నారా? ఈ సమాజంలో ఉన్నారా? మిమ్మల్ని పరిరక్షిస్తూ ఉండే, అటవుల్ని సంరక్షించుంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ని మీరు 2 గంటల పాటు నిర్బంధించి కొట్టి అంటే ఏంటి? మీరు ఏం చేసినా జరుగుద్దంటే అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన తప్పులే ఈ కూటమిలో మళ్ళీ జరుగుతున్నాయి. దానివల్ల ఏంటి ప్రజల్లో క్రమేపీ నమ్మకం, విశ్వాసం సన్నగిలే పరిస్థితి ఉంటుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అటవీ శాఖ మంత్రి కాకుండా డిప్యూటీ సీఎంగా ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు వచ్చేటట్టు చేసిన పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకో. అతను ఎమ్మెల్యే అయినా, ఎంత పరిస్థితి ఉన్నా, ఎంత బుడ్డ అయినా, ఎంత పెద్ద అయినా రాజశేఖర రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది సమాజంలో ఎందుకుంటారు? మీరు ఆఫీసులను కొట్టి మీరు ఏమన్నారు? రౌడీ షీటర్లు లేకపోతే ఏదో గుండాలా? ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటరే. అది కరెక్ట్. వీళ్ళకి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు ఎట్లా ఫేమ్ అయ్యాడు? క్లీన్ సిటీ చేశాడు యూపీని. మొత్తం కూడా మీడియా కూడా విడుదల చేశారు. ఎక్కడెక్కడ ఏం చేశారు, వాళ్ళ దగ్గర వాకీటాకీలు లాక్కుంది, ఫోన్లు లాక్కుంది, వాళ్ళని కొట్టింది, అన్నీ కూడా చేశారు. ఫారెస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే అనుచరుల పైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. ఇమీడియట్గా కేసు ఫైల్ చేయమని చెప్పేసి సీఎం కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సీఎం దృష్టికి డిప్యూటీ సీఎం గారు తెలియజేశారు. ఎందుకంటే అటవీ శాఖ మంత్రి కాబట్టి సార్ ఇట్లా జరుగుతుంటే ఎట్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేది ఇది చూసుకోవాలి కదా మేడం. శ్రీనివాస్ గారు, ఈ శ్రీశైలం ఎమ్మెల్యే దగ్గరికి ఫారెస్ట్ అధికారులు రోజు వెళ్ళి కలవాలంట, ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకోవాలంట. ఏంటి అరాచక పాలన? మనం ఏమన్నా అనాగరిక ప్రపంచంలో ఉన్నామా, లేదంటే ప్రభుత్వోద్యోగులు ఈయన ఇంట్లో పని మనుషులు అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరికి ప్రజల తరపున ప్రభుత్వ ఆస్తులు సంరక్షించడానికి వాళ్ళ ఆఫీసర్స్ ఎంతో కష్టపడితే కానీ ఆఫీసర్లు కారు. వాళ్ళు అది చూసుకోవాలి. అంతేగాని నీ ఇంటి దగ్గరికి వచ్చి నీ దగ్గర సెల్యూట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇది ఏదైతే ఈ ధోరణి ఉందో
అది మార్చుకోకపోతే ఈ కూటమికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. స్వరూప గారు ఏమంటారు? ఒక ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ అధికారి చెంప చెళ్ళు అనిపించడం, అది సీసీటీవీలో రికార్డ్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అంటే ఎంత ధైర్యం ఇలా అధికారులను కొట్టడానికి? అదే కదా, ఇప్పుడు అధికారులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళతో ఎందుకు లేని చెప్పేసి చూసినట్టుగా ఉంటారు. కొంతమంది ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు సుబ్బరాయుడు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు 7 సముద్రాలు దాటినా నిన్ను తీసుకొస్తానంటాడు. ఆయన చివరికి మీ బట్టలు ఇప్పదీస్తానంటాడు. అసలు బట్టలు ఇప్పదీయడం ఆయన బట్టలు ఆయన ఇప్పదీసుకుంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బట్టలు ఇప్పదీయడానికి? ఇట్లా అంతకుముందు అట్లా అరాచకంగా మాట్లాడు. సేమ్ ఇదే పరిస్థితి వీళ్ళు చేస్తూ ఉంటే దొందే అంటారు కదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తుల్ని శాసనసభలో ఉండటానికి కూడా అనర్హులుగా చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా సైలెంట్గా ప్రజలంతా చూస్తుంటారు. మీ అహంకార ధోరణి, మీ నియంత్రిత ధోరణి, ఆఫీసర్లు కొట్టే తీరు అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది మేడం. కాబట్టి అతనికి టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ అధికార మదంతో, చాలామంది అంటున్న మాట మనం అనడం కాదు, అధికార మదంతో విర్రవీగితే ఇదే చివర వాళ్ళ జీవితానికి అనేది స్పష్టంగా కనపడుతుంది. అధికారం ఉంది కదా అని మేమే పని చేసినా చెల్లుతుంది అనుకునే ప్రజాప్రతినిధులకు ఈ సంఘటన అనేది ఒక కనువిప్పు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు.